తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం ప్రకృతి ఆశ్రమంలోని వేగిరాజు కమలాదేవి తోటలో కార్తీక వన సమారాధనను ఏర్పాటు చేసినట్లు సమైక్య అధ్యకులు వేలూరి హనుమకిరణ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన సమారాధనలో ఉదయం 9:30 తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ నిర్వహించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. భీమవరం పట్టణ పరిసర ప్రాంతాల బ్రాహ్మణ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ రాయసం నరేష్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని బ్రాహ్మణ బంధువులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమైక్య కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ మాట్లాడుతూ కార్తీక వన సమారాధనకి విచ్చేసే బ్రాహ్మణ బంధువులకు భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని సుబ్బారాయుడు గుడి, నరసయాగ్రహారం ఆంజనేయస్వామి గుడి, గునుపూడి విద్యా గణపతి ఆలయాల వద్ద ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమైక్య సభ్యులు చెరుకుపల్లి సంతోష్ మాట్లాడుతూ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా వచ్చే పథకాలకు అర్హులవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాస్, మదిర అయ్యప్ప, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరు శేషగిరి, ఎల్లాప్రగడ శేషు, కాలుకూరి శర్మ, వేలూరు నాగదీప్తి, శనివారపు గీత, లావణ్య లహరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యా గణపతయే నమః. శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులతో జరిగేటటువంటి వన సమారాధన ఈ నెల 16వ తారీఖు ఆదివారం నాడు ప్రకృతాశ్రమంలోని వేగిరాజు కమలాదేవి గారి యొక్క తోటలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భీమవరం మరియు భీమవరం పరిసర బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క వన సమారాధనకు విచ్చేసి ఉదయం నుంచి జరిగేటటువంటి కార్తీక దామోదరుని ఆరాధన, తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ, గోపూజ మహోత్సవాల్లో పాల్గొని తదనంతరం జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యి మీ వంతుగా సహాయ సహకారములను కూడా అందించి ఈ యొక్క వన సమారాధన మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటపాటలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన యొక్క బ్రాహ్మణ యొక్క ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా భీమవరం మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణ బంధువులందరికీ కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు సమాఖ్య వారు. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా కార్తీక వన సమారాధన 16వ తారీఖు ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి విందును స్వీకరించి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి అక్కడ మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరూ కూడా సభ్యత్వం తీసుకుని కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి పథకాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మన బ్రాహ్మణులందరూ కూడా కలవాలని, బ్రాహ్మణులకు ఏ కష్టం వచ్చినా మరి ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య స్థాపించినప్పటి నుంచి కూడా సమాఖ్య ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ సహకారం అందిస్తూ, అలాగే రేపు ఆదివారం నాడు జరిగే ఈ యొక్క వనభోజనాల బ్రాహ్మణులందరూ వచ్చి మరి ఈ సంవత్సరం చాలా విశేషంగా మన బ్రాహ్మణ సమాఖ్య ఎంతో అభివృద్ధి చెందుకుంటూ వస్తోంది. చెరుకుపల్లి సంతోష్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా వారు కూడా చిరు సత్కారం చేయడం జరుగుతోంది. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క సమారాధనలో పాల్గొస్తుండగా కోరుతున్నాం. ఈ కార్తీక వన సమారాధన నిమిత్తం మన భీమవరం 2 టౌన్ గుండువారిపేట సుబ్బారెడ్డి ఆలయం దగ్గర నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుణపూడి శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం వద్ద నుంచి ఇంకొక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నరసగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి మరొక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సుని ఈ బ్రాహ్మణులందరూ కూడా ఈ వన సమారాధన రావడానికి వినియోగించుకుని కార్తీక వన సమారాధనని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు అత్యధిక సీట్లు రావడం పట్ల ఆకివీడ్లో శుక్రవారం రాత్రి బీజేపీ శ్రేణులు విజయోత్సవం చేసుకున్నారు. ఎన్ఎస్డీ సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షురాలు ముదులూరి నాగమణి, మాజీ అధ్యక్షులు నరహల్శెట్టి నానాజీ, కట్రెడ్డి ఏడుకొండలు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు నంద్యాల చెల్లారావు, దర్శి విజయ్, సన్నిధి మాణిక్యాలరావు, చింతా ఆదిశేషు, కేఎం పట్టాభిరామయ్య, సత్యనారాయణతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీహార్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యంత మెజార్టీతో బీజేపీ గెలవడం చాలా ఆనందదాయకం. ఆకివీడుపట్నంలో విజయోత్సవం జరుపుకుంటున్నాం. స్వీట్లు పంచిపెట్టుకుంటూ బీహార్ గడ్డ, బీజేపీ అడ్డ, అలాగే మన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపడుతుంది. 200 పైచీలకు అసెంబ్లీ స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించి దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలుగా చేరిన వాటిలో ఇప్పుడు బీహార్ కొత్తగా చేరింది. 14 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఉంటే మరొక 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు ఉన్నారు. మొత్తం 28 రాష్ట్రాల్లోనూ 21 రాష్ట్రాలలో బీజేపీ పాగా ఎగరవేసి అఖండ విజయాన్ని బీహార్లో సాధించి భారతీయ ప్రజలకు మంచి శుభసూచికను పంపించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్ లో పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవం జరుపుకుంటూ ఆకివీడు గ్రామంలో స్వీట్లు పంచిపెట్టుకుంటూ ఉత్సాహంగా పండగ ఉత్సాహం చేసుకుంటున్నాం. ఇలాగే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయడంగా మోగించాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా 20 సంవత్సరాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో వాసవిస్ న్యూట్రిషన్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ బరువు తగ్గడం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, జీవనశైలి మార్పులు అవసరమన్నారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి ముఖ్యమన్నారు. ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ ఇటువంటి న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు బర్రెవాసు వాడి మాట్లాడుతూ ఎంత వేగంగా బరువు తగ్గుతారనేది వారి వారి శరీరానికి అనుగుణంగా ఉంటుందని, అందరూ ఒకే వేగంతో బరువు తగ్గరని అన్నారు. బరువు తగ్గించుకోవడానికి కొన్ని పద్దతులున్నాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏపీ ఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, బర్రె నెహ్రూ, నాగిడి ముత్యాలరావు, డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్, కూటమి నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. వాసవిస్ న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ ఫుడ్ వలన ఊబకాయం తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ ఊబకాయం తగ్గడానికి, వెయిట్లెస్ చేయడానికి చాలా మంచి మెడిసిన్ ఇది. దీన్ని అందరూ ఉపయోగించుకుంటే అధిక బరువు ఉన్న వారికి చాలా మేలు జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ రోజున వాసవిస్ న్యూట్రిషన్ ఫుడ్ ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ ఆర్గానిక్, ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఒక భాగంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున ఎన్నో రకాలుగా ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఎన్నో రకాలుగా వెయిట్ లాస్ కావచ్చు. అలాగే అప్పుడే చెప్తున్నారు, ఇక్కడున్న పద్మగారు వాళ్ళు చెప్తున్నారు, ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా
అలాగే మరి థైరాయిడ్కి కావచ్చు, షుగర్కి కావచ్చు, బీపీకి కావచ్చు, ప్రతిది ఒక్కటే కూడా మెయిన్గా ఇప్పుడు అందరూ కూడా నీ పెయిన్స్తో చాలామంది బాధపడుతున్నారు, అంటే మోకాళ్ళ నొప్పులతో. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా బెనిఫిట్ పొందే విధంగా కూడా ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ బ్రాంచ్ దాదాపుగా 15 సంవత్సరాల పైన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ వీళ్ళకి పెద్దది చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది మన భీమవరం పట్టణంలో ఈ రోజున ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మన భీమవరం పట్టణంలో జోల్బాన్ రోడ్లో వాసవీస్ న్యూట్రిషన్ సెంటర్ని ప్రారంభించడం చాలా అభినందించదగ్గ విషయం. ఏంటంటే ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక బరువు ఉండడం, ఊబకాయం వల్ల చాలా ఇబ్బందులు పడుతుండడం, అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. మరి ఈ యొక్క న్యూట్రిషన్ ఫుడ్ వల్ల అధిక బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు అలాగే బరువు అదుపులో ఉంచుకోవాలి, ఆ బరువు పెరగకుండా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి వారు చెప్తున్నారు. కాబట్టి ఇది తప్పనిసరిగా మంచి న్యూట్రిషన్ ఫుడ్గా అందరూ ఉపయోగించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా న్యూట్రిషన్ అనేది నిజంగా ఇప్పుడు బీపీ, షుగర్, ఊబకాయం అలాంటి చాలా ఎక్కువ బరువైపోయి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే తక్కువ బరువు తగ్గించుకోవడానికి, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా బరువు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాగే వాసవి వాణి గారు కూడా 20 సంవత్సరాల నుంచి దీన్ని రన్ చేస్తున్నారు. ఇంకా అందరికీ అందించే విధంగా దీన్ని పెద్ద చేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు భీమవరం పట్టణంలో వాసవి న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ శాఖలో మరి గత 15 సంవత్సరాల మట్టి నుంచి అనుభవం గడించిన మరియు ఆస్కార్ ఆధ్వర్యంలో మరి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో బరువాసి దంపతులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. 16 సంవత్సరాల నుంచి భీమవరంలో చాలామందికి చక్కని సర్వీస్ ఇస్తూ బరువు తగ్గించడం, బరువు పెంచడం, సో ఈ బరువు వల్ల వచ్చేటటువంటి అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్ చేసుకోవడానికి డైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే పర్సనల్ కోచింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతిరోజు వ్యాయామం ఎలా చేయాలి, ఏ ప్రాబ్లమ్స్కి ఎలాంటి వ్యాయామం చేయాలనేది చాలా చక్కగా నేర్పిస్తూ పర్సనల్ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఈరోజు చాలామందికి మేము మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం. సో ఈ రిజల్ట్ ఇస్తూ ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఈ ప్లేస్ని మేము ఎన్నుకొని ఇక్కడ మేము ఇంకా ఎక్కువ సర్వీస్, ఇంకా ఎక్కువ మందికి సో ఈ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, సో అలాగే నాయకులకి అందరికీ కూడా సో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో రెండో రోజు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫోక్సో, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలపై డీఎస్పీ జయసూర్య అవగాహన కల్పించారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ సులేమాన్, రిటైర్డ్ డీఈఓ ఇందుకూరి ప్రసాదరాజు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డివిఎస్ చంద్రాజీ, ముఖ్య అతిథి భీమవరం డీఎస్పీ జయసూర్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ఎస్ వెంకటేశ్వరరావు, అల్లూరి నరసింహరాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, మూర్తి గౌడ్, అల్లు శ్రీనివాస్, ఎస్కే బాబాజీ సాహెబ్, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, మహమ్మద్ సరోజిని, ఎస్కే చాన్ బాషా, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజ్ఞులు అవుతారు, విజ్ఞానాన్ని సంపాదిస్తారు. అందరికీ మన డబ్బులు కావాలా? అందరికీ సరస్వతి ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉండదు. ఏది సరస్వతి ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉండదు. మనకి ఆ సరస్వతి
మన దగ్గర రావాలి అంటే మీరు రోజు పుస్తకాలు చదవాలి. అది మీరు స్కూల్ పుస్తకాలా లేదా లైబ్రరీలో మీకు సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలా, రోజుకు 10 పేజీలు చదవాలి. అంత ఎక్కువ కూడా అక్కడ రోజుకి పుస్తకాన్ని 10 పేజీలు చదవాలి. మీకు జీవితంలో అపారమైన జ్ఞానం వస్తుంది. రోజుకో పుస్తకం, రోజుకు ఆ పుస్తకం చదవాల్సిన అవసరం. రోజుకు 10 పేజీలు చదవాలి. ఆ 10 పేజీలు చదవడం మీ జీవితాన్ని మొత్తాన్ని మారుస్తుంది. ఇందాక మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు స్టోరీ టెల్లింగ్ అంటే ఎవరైతే కథలు చెప్తారో, అంటే కథలు చెప్తారు కాదు, ఎవరైతే కథలు చెప్తారండి, అంటే ఎవరైతే బాగా మాట్లాడతారో, ఆ మాట్లాడే విజ్ఞానంతో మాట్లాడతారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏర్పడతారు. కాబట్టి యూత్ని మీరు భద్రపరచాలి అంటే మాత్రం తల్లిదండ్రులే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే టీచర్స్ కూడా అలాగే పాత్ర. పిల్లలు మీరు అంటే కథల యొక్క ప్రాముఖ్యత చెప్తాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ అందరూ కూడా, అంటే సిఇఓస్ అంటే పిల్లలకి అర్థమవుతుందో లేదో, అందుకనే ఏంటంటే కంపెనీ ఓనర్స్ అందరూ కూడా కథలు నేర్చుకుని కథలు చెప్పగలిగే వాళ్ళు, కథల్ని చక్కగా ఎదుటి వాళ్ళకి, అంటే ఇప్పుడు మీరు కథ చదివి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ సిస్టర్ కానీ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కంపెనీ యజమానులందరూ కూడా కథలు నేర్చుకుని కథలు చెప్పే పైకొచ్చారు. మీరు ఆశీర్వదిస్తారు. అంటే ఒక కథని చక్కగా చెప్పడం, అంటే ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఎవరికైనా, ఎవరైతే చిన్నప్పుడు కథలు బాగా చదివి కథలు నేర్చుకున్న వాళ్ళు ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఒక ప్రపంచంలో ఉన్న కొంతమంది బుక్స్ రాశారు. ఆ బుక్స్లో మెయిన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనే దాని మీద చాలా పుస్తకాలు రాశారు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు కేవలం ఆ పుస్తకాలు రాసి సంపాదించారు. అంటే ఆ కథకి ఎంత ప్రాముఖ్యత ఉంది. నిజంగా పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచో మీరు కథలు చదవండి, కథలు నేర్చుకోండి. ఈ కార్యక్రమానికి రావడం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు బెనిఫిట్ పొందాలి. సో ఇప్పుడు పిల్లలు లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని మొబైల్ చదవండి, ఏం చదవండి, పుస్తకం చదివితేనే మీకు జ్ఞాపశక్తి ఉంటుంది. గురువులు ముఖతః అందిస్తే పరోక్షంగా అందించేటటువంటి విశేషమైనటువంటి గురువులు ఎవరు అంటే పుస్తకాలు. ప్రీ శిష్యులు నాగరాజు గారు సిఐ నా దగ్గర చదువుకున్నారు. అలాగే ఏకల్లోనే ఒకటి ఉందండి, దాంట్లో మురళి అని ఉన్నాడు ఆఫీసర్, అతను కూడా నా స్టూడెంటే. నా చాలాసార్లు వచ్చాడు నా దగ్గరికి, సార్ మనం దీని మీద పిల్లలకు అవగాహనకి ఒక చిన్ని ఫిల్మ్ ఒకటి కూడా చేద్దాం సార్ అని. అది కూడా ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సరదాగానే ఉంటాయండి. చిన్నప్పుడు పిల్లలు కొన్ని విషయాలు చేద్దామని చూస్తే దానివల్ల వచ్చినటువంటి నష్టం ఎంత విపరీతంగా ఉంటుంది అనేటటువంటిది తెలిస్తే తప్ప తెలియదు. అందువల్ల ఇవన్నీ కూడా పుస్తకాల వల్లే మనం అవగాహన చేసుకోవచ్చు, పెద్దలు చెప్పడం వల్ల అవగాహన చేసుకోవచ్చు. అందువల్ల తప్పనిసరిగా చెడు అనేటటువంటిది తొందరగా ముందొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది లేకుండా ఉండేందుకు ఏ విధంగా కుటుంబాలు నష్టపోతాయి. పట్టణంలో ప్రశాంతంగా రోజు ఉన్నామంటే ఎవరు కాదు తెలుసా? డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అవునా కదా? అక్కడ బార్డర్లో మిలిటరీ కాపాడుతుంటే విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి మన శత్రువులు ఏమీ రాకుండా ఇక్కడ పట్టణంలో మనం ప్రశాంతంగా పడుకుంటున్నామంటే, ప్రశాంతంగా ఉంటున్నామంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు. వీరికి అస్మి గారికి, జయసూర్య గారికి, వీళ్ళందరికీ కూడా మనకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. మనం సంతోషానికి సోపానం ఏమిటంటే ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి, మద్యపానానికి డ్రగ్స్కి దూరంగా ఉండాలి. అందువల్ల సంతోషానికి సోపానం ఈ డ్రగ్స్కి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా ఈ అవగాహన విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైన నామకరణ జరిగింది. పుస్తక ప్రదర్శన మరియు అవగాహన, ఈ రెండు అంశాలు కూడా అద్భుతమైన అంశాలు. పుస్తక ప్రదర్శన డిఎస్పీ గారు కూడా చాలా క్లియర్గా ప్రతి బుక్ కూడా చూశారు. ఇక్కడ పుస్తక ప్రదర్శనకి మనకి పరిష్కార మార్గం ఏంటంటే అమ్మా, డ్రగ్స్ ఉంది. డ్రగ్స్కి సరైన పరిష్కార మార్గం పుస్తక పఠనం. ఎందుకంటే డ్రగ్ అనేది ఆ 4 అక్షరాల్లో కూడా ప్రతి అక్షరం కూడా ఏం చెప్తుందంటే ఒక విష బీజం చెప్తుంది. మన భారతదేశం
విశిష్ట వ్యక్తుల్ని మనకి అందించింది. ఆ విశిష్ట వ్యక్తుల యొక్క జీవితాన్ని, ఆటోబయోగ్రఫీస్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే ఈ డ్రగ్స్ నుంచి మనం పడగలం. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరం డాక్టర్ పివిరాజు వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈరోజు రెండో రోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం డిఎస్పీ గారు జయసూర్య గారు వచ్చేసి ప్రదర్శన అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ వారం రోజుల పాటు జరిగేటువంటి, అలాగే మాకు వారం రోజుల పాటు బహుమతులు కానీ వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్య అతిథులకు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మా పాలకవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, సేవాదానం ఎంతో గొప్పవని, అందులకు దివ్యాంగులకు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసి వారికి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఈవో డి రామకృష్ణంరాజు అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో పురోహితులు ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన నిర్వహించారు. సోమేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల, యువి రమణరాజు అంద పాఠశాలలో విద్యార్థులకు స్వామివారి దర్శనం కల్పించి ఉచితంగా క్రీడా సామాగ్రి, దుప్పట్లు, పండ్లు, స్వీట్స్, బిస్కెట్స్ పంపిణీ చేసి కార్తీక అన్న సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేయడంతోనే ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. అనంతరం 350 మంది బదిర, అంద, దివ్యాంగ విద్యార్థులకు క్రీడా సామాగ్రి, పండ్లు, దుప్పట్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ, కొమ్ము శ్రీనివాస్, బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ అర్చకులు పాల్గొన్నారు. 350 మంది వృద్ధులకు, వికలాంగులకు మరియు పిల్లలకు అందరికీ కూడా పాలు పంపిణీ, పుస్తకాలు, కిట్లు, బ్యాగులు, పళ్ళు అన్నీ వీరి సహకారంతో అందించడమైంది. అలాగే వీరందరికీ కూడా శివుడు ఆశీస్సులు ఉండాలని, వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీరందరూ ఆరోగ్యంగా బలపడాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. సందర్భంగా ఈరోజు ఘంటసాల సోమేశ్వర శర్మ గారు వివిధ ప్రాంతాల నుంచి, దూరాల నుంచి వచ్చిన వికలాంగులు, విద్యార్థులు, అదేవిధంగా ఇతరులకు కూడా ఈ రోజున పుస్తకాలు, అలాగే బట్టలు, అలాగే పెన్నులు ఇవన్నీ కూడా వారి ద్వారా వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యనిర్వహణ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా కార్తీక మాసంలో కార్తీక దామోదర స్వరూపంగా ప్రతి సంవత్సరం కూడా వేదవదులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత లక్షపత్ర పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ దేవాలయంలో వికలాంగులైనటువంటి విద్యార్థులందరినీ కూడా సుమారుగా 350 మంది పిల్లలను తీసుకొచ్చి వారందరికీ కూడా వస్త్రాలు, అట్లాగే ఫలాలు, విద్యా సామాగ్రి, అట్లాగే ఆటలాడుకునే సామాగ్రి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా దేవస్థానం చైర్మన్ గారు బంగారరాజు గారు, అట్లాగే మా ఈవో గారు కృష్ణంరాజు గారు అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నడింపల్లి కాశీ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో జూగాడు పేరుతో భీమవరం పట్టణ ప్రజలకు ఒక్క ఫోన్ కాల్తోనే ఇంటి వద్దకే అనేక సర్వీసులు అందజేయనున్నట్లు జూగాడు నిర్వాహకులు తోటకూర రామరాజు తెలియజేశారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, బైక్ అండ్ కార్ రిపేర్స్, కిరాణా సరుకులు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ వంటి సేవలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్స్ కి చూపించడంతో పాటు టెస్టులు చేయించి మందులు తీసుకుని వారిని ఇంటి వద్దనే దింపడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు అన్ని రకాల ఇన్సూరెన్స్లు, డిపాజిట్స్, బస్, ట్రైన్, ఎయిర్ టికెట్ బుకింగ్ వంటి అన్ని రకాల సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజెంట్ ఇప్పుడున్న మనకున్న బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా మన ఇంటి కనీస అవసరాలను మనం సరైన సమయంలో మనం తీర్చుకోలేకపోతున్నాం. దానికి ఏంటంటే దానికి పరిష్కార మార్గంగా మేము ఏంటంటే ఒక ఫోన్ కాల్తో అన్ని సర్వీసులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంట్లో కావలసిన కిరాణా సరుకులు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, కనీస అవసరాలైన ఒక ఎలక్ట్రీషియన్ కావాల్సి వచ్చినా, కార్పెంటర్ కావాల్సి వచ్చినా, ప్లంబర్ కావాల్సి వచ్చినా, కిరాణా సరుకులు కావాల్సి వచ్చినా అటువంటి మొదలగు అన్ని సర్వీసులు మేము ఒక ఫోన్ కాల్తో అందించగలం. అలాగే వృత్తిరీత్యా
చాలామంది వివిధ ప్రాంతాల్లో ఉండటం వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కలే విడిగా ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సర్వీసులు మనం ఒక ఫోన్ కాల్తో అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి హాస్పిటల్కి కావాల్సిన మెడిసిన్స్ కావాల్సి వచ్చినా, ఒకవేళ ఏమైనా ల్యాబ్ టెస్టులు బ్లడ్ టెస్టులు అవి చేయించాలన్నా మనం దగ్గరుండి చేయించి వాళ్ళ ఇంటికాడ దింపే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. అలాగే మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ బుకింగ్స్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ, ఇటువంటి మొత్తం అన్నీ కూడా మనం ఒక ఫోన్ కాల్తో సర్వీస్ అందిస్తాం. మీకు పెద్దలకు ఉపయోగకరంగా ఉండాలని మనం ఏం చేసామంటే, ఒక ఆండ్రాయిడ్ ఫోన్తో పని లేకుండా ఒక కీప్యాడ్ ఫోన్ ఉన్నా సరిపోతుంది. ఆ కీప్యాడ్ ఫోన్తో మాకు ఒక కాల్ చేస్తే మేము తక్షణం సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క నెంబర్ వచ్చి 9796697977. ఆకివీడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 25వ తేదీ రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణం, 26వ తేదీ షష్ఠి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ చెప్పారు. భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, కుంకట్ల సత్యనారాయణ, మోటుపల్లి రామకృష్ణ, గొంట్ల వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాహు హోమాంచ కారయేతు రాహు హోమం. ఈరోజు ఈ 100వ సంవత్సరం జరిగింది. ఈ గుడి కట్టి పూర్వీకులు ఈ రోజు మాకు ఈ కట్టి అదృష్టం వచ్చింది. దాతలు, దేవుని తర్వాత దాతలకు సాష్టాంగ నమస్కారం. అంతా మా కూడా అభివృద్ధికి సహకరించి దీన్ని ఎలా కంప్లీట్ చేస్తున్నాం, కలర్తో సహా. ఇంకా మా అదృష్టం, మా కమిటీ, ఆలయ కమిటీ, పాత కమిటీ, కొత్త కమిటీ అందరం కలిపి ఏకగ్రీవంగా దీన్ని డెవలప్ చేసి అందరూ సహకరించారు. పొలిటికల్ గా కానీ ఊర్లో అందరూని. ఈ మండలంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే చాలా గొప్పది. ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈ గుడిలోకి ఎప్పుడు నాగపాము వచ్చి వెళ్తా ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకున్నప్పుడు ఎప్పుడు మనకి ఉపకారమే చేస్తారు. ఈయన అంత నమ్మకమైంది. ఈ కొల్లేరు కానీ ఇక్కడ కానీ అంతా చాలా గొప్ప గుడి. ఈ స్వామివారి యొక్క అత్యంత వైభవతంగా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చక్కగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిష్టా కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం షష్ఠిలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ 24వ తారీఖు 25వ తారీఖు సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. అదేవిధంగా షష్ఠిని పురస్కరించుకుని స్వామివారి దర్శన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అదేవిధంగా 3వ రోజు స్వామివారి పల్లకీ సేవ, వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులు మంది కూడా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరుతున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఆరేటి వీరన్నబాబు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీపోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీడీపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్నం ప్రసాద్ మాట్లాడుతూ శివకేశవుల ఆలయాలు అరుదుగా ఉంటాయని, గ్రామస్తులు భక్తి శ్రద్దలతో ఆలయాన్ని నిర్మించామని, అదేవిధంగా దైవచింతంతో పుణ్యక్షేత్రమైన ఆలయాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జట్టుబోయిన సత్యనారాయణ, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, దేశంశెట్టి మధుసూదన్ రావు, కొల్లు మూలాస్వామి, కొల్లు వెంకట సుబ్బారావు, రావూరి వెంకటరత్నం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో
మరి మన గ్రామంలో శివకేశవుల గుడి అనేది అరుదుగా తక్కువగా ఉంటే ఇది చాలా పుణ్యక్షేత్రము. ఈ దొడ్డనపూడి గ్రామం శివకేశవుల గుడి అనేది మన అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఈ గ్రామంలో మరి అందరం కూడా గ్రామస్తులందరూ కలిసి ఈ గుడిని చాలా భక్తి శ్రద్ధలతో కడటం జరిగింది. ఇది ఒక పుణ్యక్షేత్రముగా భావించి మొత్తం కూడా మన గుడిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మీ గ్రామ ప్రజలను కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ గుడి యొక్క మహాత్యాన్ని మరి అందరూ మన పెద్దలు అందరూ చెబుతూ జరిగింది. అలాగే మీరు ఈ గుడి పురాతనమైన గుడి కేశవుల గుడి. మరి అలాగే మనకి శివాలయం ఈ గ్రామంలో మనకు శివాలయం లేదు. శివాలయం కట్టే ఈ గ్రామం అంతా ముందుకెళ్ళింది. ఈ గ్రామం అభివృద్ధి చెందింది కాబట్టి మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక దీపోత్సవానికి వచ్చిన మన గ్రామస్తులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్తీక మాసం సందర్భంగా మన దొడ్డనపూడి గ్రామంలో శివకేశ్వర దేవస్థానంలో లక్షవతుల పూజా కార్యక్రమం జరిగింది. రేపొద్దున 9 గంటలకి లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ పూజలో పాల్గొనే భక్తులందరూ కూడా 9కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మధ్యాహ్నం 10 గంటలకి 11 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్మించబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం పాల్గొని ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంకాలం 7 గంటలకి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నారు. ఇదే ప్రాంగణంలో శివకేశ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దొడ్డనపూడి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శివకేశ్వర గుడిలో లక్షవత్తుల పూజ జరిపించడం జరిగినది. కావున ప్రజలందరూ భారీగా వచ్చి తరలి వచ్చి బాగా ఉత్సాహంగా చేసుకోవడం జరిగింది. అలాగే రేపు లక్ష్మీనారాయణ పూజ వన భోజనాలు కార్యక్రమం ఉన్నది. ఆ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సాయంకాలం పరిపూజ అయ్యప్ప స్వాముల పరిపూజ ఉన్నది. దానికి చేయవలసిందిగా కోరుకుంటాం. శివకేశవుల యొక్క సన్నిధిలో ఈ రోజున పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ దొడ్డనపూడి గ్రామంలో చాలా కాలంగా శివాలయం లేదు. శివాలయం నిర్మించిన తర్వాత భక్తులందరికీ కూడా ఈ ఊరు గ్రామస్తులు కూడా చాలా ఐశ్వర్యాలతో తొలతూతున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శివకేశవుని దర్శించి వీరి యోగక్షేమాలు ఇక్కడ విన్నవించుకుని వారి అనుగ్రహానికి పాత్రలవుతూ చాలా ఐశ్వర్యవంతులైన ఈ గ్రామం ఈ దొడ్డనపూడి. కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయంలో, శ్రీ భూసమేత చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క హరికర క్షేత్రంలో మహావైభవవేతంగా అంతేకాకుండా అత్యంత వైభవవేతంగా ఈ రోజున జరిపించడం జరిగింది. భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామంలో మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల నందు మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా ఉండికి చెందిన చెన్నంశెట్టి చిన్నప్రసాద్ సతీమణి ప్రభావతి జ్ఞాపకంగా విద్యార్థులకు 1 నుండి 5వ తరగతి వరకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం సత్య వరలక్ష్మి అధ్యక్షత వహించగా సభా కార్యక్రమానికి చాన్ భాష వ్యాఖ్యాతగా వ్యవహరించి మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా చెన్నంశెట్టి చిన్నప్రసాద్ ఆయన సతీమణి పేరిట స్కూల్ కు అవసరమైన విద్యా సామగ్రి, స్కూల్ కు అవసరమైన ఉపకరణాలు అందిస్తూ వస్తున్నారని అన్నారు. స్కూల్ కి అవసరమైన వాటర్ ట్యాంక్, ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ భాష, గ్రామ ప్రముఖులు చెన్నంశెట్టి పెద్దప్రసాద్, మోపిదేవి కేదార్, బొర్రా రామారావు, బండి చిట్టిబాబు, ఉపాధ్యాయులు పద్మావతి, అడబాల సత్యనారాయణ, బేబీరాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 18వ కార్యక్రమం 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి చిన్నప్రసాద్ గారు ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. మరి దానికి మా మేనల్లుళ్ళు శ్రీనివాస్ గారు, మరి రమేష్ గారు ప్రోత్సాహం చాలా ఉంది. ఇంతవరకు మరి ఈయనకన్నా ధనవంతులు అనేక చోట్ల అనేక మంది ఉండొచ్చు, కానీ త్యాగం చేసే వాళ్ళకి మాత్రం కొంతమందికే ఉంటుంది. అందుగురించే ఒక కవి అంటాడు, ఇటువంటి మంచి పనులు చేస్తున్నారంటే మరి వీరు ప్రతి సంవత్సరం పిల్లలకి తిని తీసుకొస్తున్నారు. అలాగే ఉన్నటువంటి చెన్నంశెట్టి ప్రభావతి అంటే మా తమ్ముడు భార్య, ఆవిడ పుట్టింది తాడేరు,
ఆవిడ చదువుకున్న స్కూల్ ఈ స్కూలు చేత ఆవిడ ఎప్పుడైనా సరే ఈ ఊళ్ళో వచ్చినా ఇవన్నీ మాకు ఉండి అక్కడి ఇల్లు అనమాట. అక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఈ స్కూల్కి వచ్చి ఒకసారి చూసుకుని వెళ్తాం అనేది ఆవిడకి మామూలుగా సహజంగా ఆవిడ కోరికగా ఉండేదంట. అప్పుడు మాకు తెలియదు. కానీ ఇక్కడ ఆవిడ అపరాధం ఏదో చెయ్యాలి అనుకుంటే రకరకాలు అనుకున్నారు. దానికంటే మాకు ఏం చేసిందంటే ఇక్కడ ఈ స్కూల్ అభిమానం కాబట్టి ఈ పిల్లలందరికీ సత్కరించి ఒకసారి ఆవిడ జ్ఞాపకార్థం చేయాలని చెప్పి ఇది గత 18 సంవత్సరాల నుంచి కూడా చాలా పెద్ద కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు. నాకు ఆయనకి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి కూడా ఆయనకి నాకు ఆయన తోడుగా ఉంటూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే వారు ఉన్నంతకాలం కూడా ఇలాగే చేస్తారని ఆశిస్తూ నా సహోపాధ్యాయులైనటువంటి శ్రీమతి బేబీ రాణి గారికి, అడవాల సత్యనారాయణ గారికి, అనిల్ కుమార్ గారు ఈ బాలల దినోత్సవ సందర్భంగా నా ఆశిస్తుంది. అలాగే ఈరోజు మనం జవహర్లాల్ నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధాని ఆయన జయంతి సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి బాలల దినోత్సవాన్ని ఎందుకంటున్నారంటే నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ప్రేమ. చిన్నపిల్లలందరూ కూడా ఆయన చాచా అని పిలిచేవారు. అందుకు కాబట్టి ఆయన చిన్నపిల్లలంటే చాలా ప్రేమ కాబట్టి ఆయన నెహ్రూ గారి పుట్టినరోజుని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే బహుమతులుగా ఇవ్వడానికి నిర్ణయించుకుని ప్రారంభించడం జరిగిందట. తర్వాత చిన్న తరగతి పిల్లలు కూడా వచ్చి మాకు కూడా ఇవ్వండి, మాకేమీ లేదని అడగడంతో ఆయన అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ గ్రామ నివాసి అయిన తాడేరు గ్రామానికి చెందిన బండి సామూర్తి గారి కుమార్తె, ఉండి గ్రామ కాపురస్తులు చెన్నచెట్టి కృష్ణప్రసాద్ గారి భార్య శ్రీమతి ప్రభావతి గారు జ్ఞాపకార్థంగా ఈ రోజున 1 నుంచి 5వ తరగతుల వరకు చదువుకున్న ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు ప్రెజెంటేషన్ గిఫ్ట్గా పైకంతో పాటు స్వీట్లు, టవల్స్ అవన్నీ పంచడం చెన్నచెట్టి కృష్ణప్రసాద్ గారు గత 18 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నేను ఎలా ఎప్పుడు చేయాలని అనుకోలేదు. మొట్టమొదటిలో మా పెద్ద అబ్బాయి పేపర్లో ఫోటో వేయించుకోవడానికి 25,000 రూపాయలు మాట్లాడుకున్నాడు. ఆయన నా పెద్ద అబ్బాయి అది వద్దు, ఎవరికన్నా పేద కుటుంబానికి పేపర్లో వేసుకుంటే మనకి వస్తుంది, వద్దు చూసి పడుతుంది. అది స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాని మీద వచ్చి వడ్డీ ఇప్పుడు 1,650 రూపాయలు మాత్రమే వస్తుంది. మొట్టమొదటి 2 సంవత్సరాలు 1,650 రూపాయలతో ఏదో చిన్న చిన్న ప్రైజులు 4-5 తరగతులకి ఏదో చాక్లెట్లు పంచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత సంవత్సరం ఇంత చిన్న పిల్లవాడు ఎల్కేజీ బాయ్ అనుకుంటా వచ్చి తాతయ్య గారు మాకెవరా ప్రైజులు మాకెవరా అని అడిగాడు నన్ను. బాబు వచ్చే సంవత్సరం నుంచి అందరికీ ఇస్తాను నేను అన్నా. అప్పటి నుంచి కూడా 1, 2, 3, 4, 5 తరగతులకి 3 ప్రైజులు చొప్పున 1 మార్కు తక్కువ అయితే ఎవరికైనా కాన్సన్ట్రేషన్ ప్రైజ్ అందరికీ ఇవ్వడం మొదలెట్టాను. నేను విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో కోవిడ్ టైంలో అయితే జరగలేదు, 2 సంవత్సరాలు జరగలేదు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా ఆయన ముందు నుంచి 1 నెల రోజుల ముందు నుంచి కూడా వచ్చి ఎలా చేద్దామమ్మా, ఏం చేద్దామమ్మా అని అన్నీ మాట్లాడి వెళ్ళేవారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆలయ ధర్మకర్తలు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. వీరవాసరంలో ఆలయాల నూతన ట్రస్ట్ బోర్డు కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. ప్రధాని మోడీపై విశ్వాసంతోనే బీహార్ ఓటర్స్ ఎన్డీఏకు ఘన విజయం చేకూర్చారు. విజయోత్సవ వేడుకల్లో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి. మోంతా తుఫాను బాధితులకు కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తుల సహకారంతో బియ్యం, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ. భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు. పూర్ణాహుతిలో పాల్గొన్న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.